ఎర్రటి రూపంతో సుదర్శనం, పసుపచ్చటి రంగుతోటి సుభద్ర. సర్వసాధారణంగా అన్ని దేవాలయాలలోనూ భగవంతుడు తన శక్తి స్వరూపమైనటువంటి దేవేరితో కలిసి ఉంటాడు. లక్ష్మీనారాయణులుగా, పార్వతీ పరమేశ్వరులుగా, సీతారాములుగా అట్లా ఉంటారు, రుక్మిణీ కృష్ణులుగా. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే సోదరుడైనటువంటి బలరాముడితోటి చెల్లెలైనటువంటి సుభద్రతోటి ఉన్నాడు. దారుమూర్తులు, కొయ్యమూర్తులు చెక్కి సగం సగం చెక్కి ఉన్నాయి. కుండ్రంగా ముఖం, చేతులు ఇలా చాపి ఉన్నాయి, రెండు చేతులు. తల మెడ విడివిడిగా లేవు, ఈ హృదయ స్థానంలోకి చొచ్చుకొనిపోయి ఉంది. అటువంటి మూర్తులు మాత్రమే తయారయ్యాయి. ఇప్పుడు ఆ మూర్తుల్ని చూశాడు. చూసి మళ్ళీ బావురుమని ఇచ్చాడు రాజు. అయ్యయ్యయ్యయ్యో, భార్య మాట విన్నాను, తొందరపడ్డాను. అంత గొప్ప దారు పంపించాడు భగవంతుడు. అందులోంచి భగవంతుని యొక్క మూర్తి పూర్ణముగా తయారు కాకముందే నేను తొందరపడిపోయాను. తొందరపడిపోయిన కారణం చేత భగవన్మూర్తి పూర్ణముగా తయారు కాలేదు. ఇది నే చేసిన తప్పే అని ఆయన చాలా బాధపడిపోయి దుఃఖపడి అవిశ్రాంతంగా ఉన్నటువంటి స్థితిలో భగవానుడు మళ్ళీ దర్శనం ఇచ్చాడు. ఇచ్చి బెంగ పెట్టుకోకోయే, అదే జగన్నాథ స్వరూపం. ఎంతవరకు చెక్కబడిందో అంతవరకు చెక్కబడిన దానిని అట్లాగే యథాతథంగా ప్రతిష్ఠ చేసేసి, నేను ఉన్నాను, నేను జగన్నాథుడను, నేనే కృష్ణుణ్ణి నిన్ను ఇలా అనుగ్రహించాను. కృష్ణుడు నీలమాధవుడై నీలమాధవుడు జగన్నాథుడయ్యాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యములు కొన్ని ఎప్పటికీ కాలంలో కనపడతాయి. అందులో ప్రధానమైనటువంటి ఇదేది అంటే, సాధారణంగా మీరు జెండా పెట్టారనుకోండి, గాలి ఎటు వేస్తుందో జెండా అటు ఎగురుతుంది. ఒక్క పురుషోత్తమపురి క్షేత్రంలో, అంటే పూరి అంటాం కదా, పురి, అక్కడ మాత్రం జగన్నాథస్వామి దేవాలయం సుదర్శన చక్రం మీద ఎగిరేటటువంటి పతాకం గాలి ఎటు వీస్తుంటుందో దానికి వ్యతిరేకంగా ఎగురుతుంది. గాలి ఇటు వేస్తోంది అనుకోండి, పతాకం ఇటు ఎగరదు, అటు ఎగురుతుంది. అది విరుద్ధం. అసలు నీడ పడదు గుడిది, ఏ కారణానికి గుడి నీడ పడదు. ఇవన్నీ నేనున్నా అనడానికి గుర్తులు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు, నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ప్రతిష్ఠ చెయ్యి. ఇంకొక విశేషం ఏమిటంటే, నాకు ఉత్సవమూర్తి ఉండడు. నేను రథయాత్ర వెళ్ళవలసి వస్తే నేనే వెడతాను. అంటే ఒక దేవాలయం ఉందనుకోండి, అందులో ఉన్న ధ్రువమూర్తిగా ఉంటారు అంతరాలయంలో. ఆయన ఉత్సవమూర్తిగా బయటికి వెళ్ళి ఉత్సవం అందుకోవలసి వచ్చిందనుకోండి, ఉత్సవమూర్తి పెడతారు పల్లకీలో కానీ వాహనం మీద కానీ. ఉరి క్షేత్రంలో అలా కాదు, ధ్రువమూర్తి వెళ్తారు. ఆ జగన్నాథుడు, ఆ బలభద్రుడు, ఆ సుభద్ర, ఆ సుదర్శనం, ఆ నలుగురు పెడతారు. కాబట్టి ఇది నేనున్నానని గుర్తు. అంటే సాక్షాత్ బ్రహ్మగారు వచ్చి, అవునయ్యా ఈయన పరబ్రహ్మమే, నీకు అందులో అనుమానం లేదు, సాక్షాత్ పరబ్రహ్మమే ఈ రూపాన్ని ఇలా ఉండి నేను పరబ్రహ్మమని నిర్వచనం చేస్తోంది. అందుకే శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో పరబ్రహ్మ పీడ అంటారు, పరబ్రహ్మమే రూపమును దాల్చింది అంటారు. కాబట్టి జగన్నాథుడే ఇలా ఉన్నాడేమన్న అనుమానమును నువ్వు పొందవద్దు, ఇట్లాగే ప్రతిష్ఠ చేయమన్నారు. అసలు ఆ రాజుగారి తాపత్రయం, ఆయన పడ్డ కష్టం, భగవంతుడి గురించి ఆయన ఏడ్చిన ఏడుపు లోకంలో ఎవడేడిచాడురా? ఎవడు ఏడిచినా వాడి కోసం ఏడిచినవాడు, వాడి వాళ్ళ కోసం ఏడిచినవాడే. నా కోసం జీవితంలో ఇంత ఏడిచినవాడు, రాజపదవున్నా భోగాలున్నా ఎవడున్నాడు? కాబట్టి ఈయనకి నేను దర్శనమిస్తున్నానని భగవంతుడు